నేను ఇప్పుడు చేయబోయే ఏకపాత్రాభినయం ఝాన్సీ లక్ష్మీబాయి. తల్లి పుణ్యధాత్రి, భారత జనయిత్రి, నీ కన్నబిడ్డ దౌర్భాగ్యత దార్భణ్యములు గావించి వినుకుంటివా? ఈ ఆంగ్లేయులకు నిరంకుశ శాంతినేతలు దుష్టత భావనలు చుచుచు ఒరకుంటివా? సర్వసంగ పరితాయభినయ దేశభక్తులను దేశద్రోహుల్లాగా చిత్రించి చిత్రహింసలు పాలు చేయుచుటు చిత్రముని బొమ్మవల్లి కమ్ముకుంటివా? రాజ్యకాంక్షతో రాజకీయ కుముకాలతో స్వాద చింతలతో అన్యం పుణ్యం మెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానాలను కవిలించుచుండగా కన్ననేలి గాంచుకుంటి సమస్త ధర్మ కర్మ ప్రతిశిష్టతవే పవిత్ర చరిత్రవే తుకారం పరంధార దాశాది భక్తితో కలిగిన సంతానం మాతృతవే వెగిల ఈ గీతం సందేశమును అందించిన శ్రీకృష్ణ భగవానుడికే సందేశం అందించిన దేవతామూర్తివే. తల్లి భారతి, నీ ప్రభావముచే మమ్మల్ని కర్తవ్య ప్రమదారాలుగా నింపుము. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఓరి దుష్టుడా, రోజాస్, నా భారత జాతిని బానిస జాతి అని అంటావా? నీచుడా, నీ పవిత్ర గడ్డపై పడ్డ ప్రతి పసిబిడ్డకు సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం, సౌజన్యం పంచప్రాణాలు. ఈ పవిత్ర జాతిపై నీవేమైనా మాన్మ కర్మలు చేయి తలపెట్టినను ప్రతి వీరుని రక్తపు బొట్టు ప్రళయ రుద్రుడు సృష్టిస్తుందిరా. అప్పుడప్పుడు సంగట్ట భర్త జాత హస్తాలలో మీరు మసి అయిపోదురు. మీరా లాండైన దుర్భేదన సౌరాలలో దాగి ఉన్నను మిమ్ములను సాధించి ఛేదింపక మనుపు మాయి మారణాయుధములు ఓరి బాల్కన్. నువ్వు దొర మొననే కదరా నా చేతిలో చిక్కి పాదాలపై పడి శరణం వేడిపోయితివి. ఓరి ఓ మోసగాడ, పౌరుషం ఉన్నచో మా మరణ పాటవ వీరులో కనీసం ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శతశాస్త్ర రూపధారి హరహర మహాదేవుని మీపై లెక్కించినచో మీరు నీతి రంగులు గాలిలో ఎగిరిపోగలరు. ఓరి స్టువార్టు మూర్ఖుడా, నా కన్నబిడ్డ బ్రహ్మోపదేశములకు నా ధనము వాడుకొనుటకు నాకు అధికారము లేదా? మా జాతి దయా దాక్షిణ్యములతో మీ కళ్ళబుల్లి మాటలతో ఇచ్చట చోటు చేసుకొని మా పైన అధికారం సాధింతురు. ఈ ఝాన్సీ లక్ష్మి తలపెట్టిన స్వాతంత్రం మహోద్యమము ప్రపంచ నేల 4 చెడుగుల జయజయధ్వనులు వినిపియ్యక మానదు. నయనం జాసస్ ప్రణపి నయనం ద్రాటి ప్రవాహ అని గీతం స్థుతి అమరవీరునిగా ప్రతిధ్వనింపుగాగా స్వరాజ్యం నా జన్మ హక్కు మంత్రం అని